ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే సార్ క్లారిటీగా చెప్పండి, అంటే మెగా అల్లూరి ఇద్దరి కాంపౌండ్ల మధ్య వారు మొదలైంది అనుకుంటారా? ఈ వాళ్ళకి మా కుటుంబంలో ఉండే వ్యక్తి చిన్న చిన్న ఏ కుటుంబంలో ఉండదమ్మా. అవన్నీ దాని వారు పోరాటాలు వీళ్ళిద్దరి మధ్య కాకాకి ఈకాకి ఇవన్నీ మనం బిల్డప్లు ఏమున్నది. అది జరుగుద్ది, జరిగింది. ఆ తర్వాత ఏ సందర్భంలో నా ఒపీనియన్ చెప్పారు, ఓకే ఇట్స్ ఆల్ రైట్, నీ ఒపీనియన్ ఇది. రేపు ఎన్నికలు అయిపోయినాక అన్ని సమస్య పోతాయి. రిజల్ట్స్ వచ్చేసినాక అర్జున్ది సరైన వైసీపీనే గెలవబోతుంది. అప్పుడు అర్జున్ సరైన నిర్ణయం తీసుకున్నాను అంటే అవుతుంది కదా. ఒకవేళ వైసీపీ ఏదైనా దెబ్బతింది అనుకోండి, అప్పుడు అర్జున్ తప్పు నిర్ణయం తీసుకున్నాను, ఆ టైంలో ఫ్రెండ్షిప్ కోసం తప్పు చేశాను ఫీల్ అవుతాడు, కలుస్తాడు. ఈ పెద్ద కుటుంబంలో ఈ రాజకీయ విద్వేషాల్లోనే రాజకీయంగా ఉండే అన్ని కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయమ్మా. దేశం మొత్తం మీద అనేక కుటుంబాలు ఉన్నాయి. టెంపరీ అంతే. ఇది వారు మొదలైంది కాదు. వారు ఎందుకు ఎవరితోటి ఎవరు వారు? మీ ఇంట్లో మీరు వారు చేసుకుంటారా? నవ్వుతారు జనాలు. మీ ఇంట్లో మీరు ఒకరికొకరు విరోధాలు పెట్టుకుంటే అలర్పాలు అయ్యేది మీరే, బజార్ పాలు అయ్యేది మీరే. మూడో వాళ్ళకి ఎవరికైనా నష్టం లేదు కదా. అంత తెలివి తక్కువ పని, అంత తెలివి తక్కువగా దీన్ని లాగి పీకి చేసుకుంటారని నేను అనుకోలే. ఈ స్టేట్మెంటే అనాలోచితమైన స్టేట్మెంట్ నాగబాబు గారు. ఆయన ఎప్పుడు అంతే, ఏదో ఒకటి తొందరపడి టప్పని ఏదో ఒకటి అనేస్తాడు. ఆ టైంలో కూడా గుర్తుందా బాలయ్యని. బాలయ్య ఎవరు? బాలయ్య ఏదో ప్రొడ్యూసర్ బాలయ్య పేరు విన్నాను, కమెడియన్ ఒక బాలయ్య ఉన్నాను, ఇంకెవరు బాలయ్య అని వెటకారం. బాలకృష్ణని హీరో బాలకృష్ణ బాలయ్య ఎవరు అడుగుతారా? ఆయనకి అవన్నీ అలవాటు. ఏదో ఒకటి అనేయటం, తర్వాత దాన్ని ఆ తొందరపడటం, ముందు వెనక ఆలోచించకుండా మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు నువ్వేమైనా మాట్లాడచ్చు. నాగబాబు ఒక స్థాయి ఉంది. నాగబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, ఒక మాట ఇచ్చినా లక్షలాది మంది చిరు ఫ్యాన్స్ అందరూ ఫాలో అవుతారు. సో యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఒక స్థాయిలో ఉన్నాం, మన మాటకి అలా వెళ్ళిపోద్ది, ప్రవాహంలో వెళ్ళిపోద్ది. కనుక మనం మాట్లాడి చాలా జాగ్రత్తగా, చాలా విలువలతో కూడిద్దిగా మాట్లాడాలి. అబ్బా ఏమి ఇచ్చాడండి స్టేట్మెంట్ అనుకోవాలి తప్పితే ఇదెందుకు ఇలా తొందరపడి మాట్లాడేది ఏంటి అనిపించుకోకూడదు అనే ఆలోచన విచక్షణ ఆయనకు ఉండాలి. ఆయన ఎప్పుడు దాన్ని అంతే, అది సరదాగా ఉంటాడు మనిషి. ఎప్పుడు సరదాగా ఉంటాడు, సీరియస్నెస్ ఎప్పుడు ఉండదు ఆయనకి. అందరితో సరదాగా ఉంటాడు. ఆ సరదాలో ఈ శృతి మించుతుంది ఒక్కోసారి అంతే.